హలో ఆల్, మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు ప్రవళిక, నేను బెంగళూరులో ఉంటాను. సో ఇదే నా ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా ముందు ముందు మంచి వీడియోలతో కలుద్దాము. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇక్కడ సింపుల్గా రెడీ అయిపోయాను, ఎందుకంటే జయానగర్ షాపింగ్ కోసం వెళ్దాము అనుకుంటున్నాను. నేను నా ఫ్రెండు ఒక ఛాలెంజింగ్ లాగా చేద్దాము అనుకుంటున్నాం. 1000 రూపీస్ బడ్జెట్ అనమాట. సో ఆ 1000 రూపీస్లోనే మంచి పార్టీ అవుట్ఫిట్ అండ్ జ్యువెలరీ సెట్ చేయాలి. మా ఇద్దరిలో ఎవరు విన్ అవుతారో చూడాలన్నమాట. యాక్చువల్గా మాకు ఏం కొనాలి ఏంటి అనేది ఐడియా లేదు, కానీ అక్కడికి వెళ్ళి చూద్దాము అనేసి అనుకుంటూ ఉన్నాము. సో మా ఇద్దరిలో ఎవరు విన్ అవుతారో ఏమో చూడాలి. అక్కడికి వెళ్ళి ఎక్కువ ఏం కొనకూడదు, టెంప్ట్ అవ్వకూడదు అనమాట. 1000 రూపీస్లోనే కొనుక్కోవాలి అన్నీను. సో ఇంకా అట్లా స్టార్ట్ అవుతున్నాము. ఆటోలు బుక్ చేస్తూ ఉంటే ఒకరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. మేము ఉండే దగ్గర నుంచి జయానగర్ ఒక 15 కిలోమీటర్స్ వస్తుందన్నమాట. సో లాస్ట్కి ఒక ఆటో యాక్సెప్ట్ చేశారు. ఇంకా ఆటో ఎక్కి వెళ్తూ ఉన్నాం అనమాట. సో ఇంకా వెళ్తూ మాట్లాడుకుంటున్నాం అనమాట. 1000 రూపీస్లోనే మనం అంతా కస్టమైజ్ చేసుకోవాలి, ఇంకెక్కువేం కొనకూడదు టెంప్ట్ అయ్యి అనేసి. వెళ్తూ ఉంటే ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట. సో యాక్చువల్గా ఒక 45 మినిట్స్ పడుతుంది. 1 అవర్ 15 మినిట్స్ అట్లా అయిపోయింది. ఇంకా రీచ్ అయిపోయాము. ఇంకా మంచి ఎండ టైంలో వెళ్ళాము. అక్కడ జ్యూస్ ఫేమస్ అనమాట, అన్ని రకాల జ్యూసెస్ ఉంటాయి. ఇంకా అది తీసుకొని తాగుతూ ఉన్నాము. యాక్చువల్గా మనం జయానగర్కి వెళ్ళేటప్పుడు ముందుగా కొన్ని మనీ అనేది క్యారీ చేయాలి, ఒక బ్యాగ్ కూడా క్యారీ చేయాలన్నమాట. మనకి సింపుల్గా ఏమన్నా తీసుకుని అంతా బ్యాగ్లో వేసేసుకుంటే సరిపోతుంది, లేదంటే కవర్లో ఇస్తూ ఉంటారు, అవి ఎక్కడో ఒకటి మనం మిస్ చేసుకుంటూ ఉంటాము. సో ఇక్కడ నాకు చిన్నపిల్లలవి స్పెట్స్ మోడల్స్ అన్నీ బాగా నచ్చాయి అనమాట. అవి చూస్తూ ఉన్నాను మా పిల్లలకి తీసుకుందామా అనేసి. కానీ మేము యాక్చువల్గా ఇల్లు వెకేట్ చేసేసి వెళ్ళిపోతూ ఉన్నాం కదా. సో ఇంకెందుకులే అన్నీ కొంటాము, అన్నీ పాడైపోతాయి లగేజ్ షిఫ్టింగ్లో అనేసి ఏం తీసుకోలేదు. ఇంకా వచ్చేసి యాక్చువల్గా మేము వెళ్ళింది ఒకటి, అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి అనమాట. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. యాక్చువల్గా ఇక్కడ కాంప్లెక్స్ అనేది కూడా ఉంది. కాంప్లెక్స్లో కన్నా కూడాను నేను ఇట్లా స్ట్రీట్ షాపింగ్ ఎక్కువ చేస్తాను. నాకు ఈ స్ట్రీట్లో ఉండేవే కొంచెం బాగా అనిపిస్తాయి, దట్టు రీజనబుల్ ప్రైస్ అనిపిస్తాయి అనమాట. మీకు ఇక్కడ A to Z ఎథ్నిక్ వేరు, డైలీ వేరు, పార్టీ టైపు అట్లా అన్నీ బాగుంటాయి అనమాట. జ్యువెలరీ కూడా చాలా తక్కువ ప్రైస్లో చీప్గా దొరుకుతుంది. సో 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మనం మెయిన్గా ఈ స్ట్రీట్ షాపింగ్ దగ్గర ఏం చేయాలి అంటే బాగా బార్గెనింగ్ చేయాలన్నమాట. ప్రతి దిక్కడాను బార్గెనింగ్ చేయకపోతే వాళ్ళు చెప్పిన కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. బార్గెన్ చేస్తే మాత్రం మనకి రీజనబుల్ ప్రైసే దొరుకుతుంది. యాక్చువల్గా నాకు ఈ దండని నాకు 250 చెప్పారు. నేను 150 బార్గెన్ చేసి అడిగాను అనమాట. 150కి ఇచ్చేశారు. సో అట్లా నేను 150 అడిగి తీసుకున్నాను. ఇంకా అది తీసుకొని స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇంకా ముందు యాక్చువల్గా 1000 రూపీస్ బడ్జెట్ కదా, నేను ఒక ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. మేబీ అది వీడియో క్లిప్పింగ్ మిస్ అయిపోయినట్టుంది. అది 50 రూపీస్ అనమాట. ఈ దండ కూడా తీసుకున్నాను. అండ్ ఇంకా కొన్ని స్కార్ఫ్స్ కూడా తీసుకున్నాను అవసరమయ్యి. సో ఇక్కడ డ్రెస్సెస్ అన్నీ బాగున్నాయి, కానీ నేను ఒక అవుట్ఫిట్ అనుకుంటున్నాను, మరి అది దొరికిందాకా సరే తర్వాత చూద్దాము అన్నట్టుగా వెళ్తున్నాము. ఇక్కడ నా ఫ్రెండ్ లోపల షరారా ఆ టైప్ మోడల్స్ ఉంటే తీసుకుందాము అనేసి అంటే ఆ షాప్లోకి వెళ్తాం. యాక్చువల్గా జయానగర్లో స్ట్రీట్ షాపింగే బాగుంటుంది, అంటే కాస్ట్ తక్కువ ఉంటుంది. కొంచెం షాపుల్లోకి వాటిలోకి వెళ్తే వాళ్ళు ప్రైసెస్ ఎక్కువ చెప్తారు. ఇంకా ఇక్కడ స్లిప్పర్స్ సెక్షన్కి వచ్చామన్నమాట. నా ఫ్రెండ్ వాళ్ళిద్దరూ 2 pairs చెరొక పేర్ తీసుకున్నట్టున్నారు. వాళ్ళు చెప్పడం 350 చెప్పారు. సో మేము 250కి అడిగాము, ఇవ్వలేదు. ఇంకా లాస్ట్ 300 చేసుకొని తీసుకున్నాం అనమాట. చెప్పుల్స్, ఈ క్రాక్స్ అన్నీ బాగున్నాయి. నెక్స్ట్ కిడ్స్వి కాటన్ ఫ్రాక్స్ ఉన్నాయన్నమాట. అడిగితే వాళ్ళు 400 అట్లా చెప్పున్నారు. మాకు ఎక్కువ అనిపించింది, బార్గెన్ చేస్తే ఇవ్వలేదు. సో ఇంకా ఆన్లైన్లో మనకి 400 అంటే బ్రాండెడ్వి మంచిగా దొరుకుతాయి కదా, ఇంకా అందుకని తీసుకోలేదు. నెక్స్ట్ ఈ మ్యాట్స్ కర్టన్స్ ఉంటే అక్కడికి వెళ్ళి జస్ట్ ప్రైసెస్ తెలుసుకుంటున్నాం అనమాట, ఎంత ఉంది ఏంది అనేసి. కానీ మేమేం తీసుకోలేదన్నమాట. ఇంకా టాయ్స్ దగ్గరికి వచ్చాము. సో నా ఫ్రెండ్స్కి ఇద్దరికి చిన్నపిల్లలు ఉన్నారు. సో వాళ్ళ పిల్లల కోసం కొన్ని టాయ్స్ చూస్తూ ఉన్నారు. సో వాళ్ళని అడిగితే కొంచెం ఎందుకో రీజనబుల్గా అనిపించలేదు, ఒక టాయ్ తీసుకున్నాము అంతే.
నెక్స్ట్ వచ్చేసేసి ఫ్లవర్స్ షాప్కి వచ్చాం అనమాట. గుమ్మానికి తోరణం లాగా అట్లా డిజైన్గా ఫెస్టివల్స్కి పెడితే బాగుంటుంది అనేసి ఇక్కడను ఒక 2 pairs మాలలు తీసుకున్నాము అంతే. యాక్చువల్గా జయానగర్లో అంటే కొంతమంది బాగా బార్గెన్ చేస్తూ తగ్గిస్తారు, కానీ కొంతమంది ఏంటంటే ఫిక్స్డ్ ప్రైస్ అన్నట్టు ఉంటారనమాట. సో అలా మన బార్గెన్ స్కిల్స్ అన్నీ ఉపయోగించి బార్గెన్ చేసి తీసుకోవాలన్నమాట. అలా మా షాపింగ్ అయితే మేము ముగించాము. సో ఇంటికి వచ్చినాక నేను చూపిస్తాను మేము ఏమేమి షాపింగ్ చేసాము, మేము 1000 బడ్జెట్లో తీసుకున్నామా లేదా ఇంకా ఎక్కువ తీసుకున్నామా అనేది చూపిస్తాను. బాయ్.